నమస్తే. వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. పానగల్లుకు చెందినటువంటి శివశంకర్‌తో ఐశ్వర్య అనే మహిళ 5 నెలల క్రితం కూడా మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో కూడా ఉరివేసుకొని కూడా చనిపోవడం జరిగింది. దీనిపై ఈరోజు టూ టౌన్ సిఐ దీనిపై మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అసలు ఆమె చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆమె చనిపోవడానికి గల ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఐశ్వర్యకి 5 నెలల కిందట వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాత భార్యాభర్తలు మంచిగానే ఉన్నారు. అయితే ఆమె మామ ఆమెని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుందని, అంటే ఆమె మాటలు కానీ ఆమె చేసే పనులు కానీ నచ్చడం లేదని వాళ్ళ మామ వేధిస్తున్నట్లు మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. వాళ్ళ మామ వేధించిన కారణాల వల్లనే ఆమె హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిందని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంటే మామ వేధించాడని చెప్పి మీకు ఎటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర లభించింది? ఎవిడెన్స్ అంటే ఆమె వాళ్ళ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టింది. మా మామయ్య నన్ను వేధిస్తున్నాడు అని అనిపిస్తుంది నాకు. చీటికి మాటికి నేనేం పని చేసినా నచ్చడం లేదని, నా చేతలేవి మా మామయ్య నచ్చడం లేదు, అందువల్లనే నాకు ఇబ్బంది అన్నట్లు అనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ ఆమె మానసికంగా వేధింపుకు గురై చనిపోయిందండి. అంటే ఆమె చనిపోయే ముందు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భర్తకు కానీ చెప్పిందా వాళ్ళ మామ వేధిస్తున్నాడు? అటువంటిది ఏమి, అంటే వేధిస్తున్నట్లు ఏమీ చెప్పలేదు. వాళ్ళ తల్లికి ముందు మార్నింగ్ ఇచ్చేసి నేను ఒక్కదాన్నే ఉంటున్నా, నాకు కొద్దిగా లోన్లీగా ఫీల్ అవుతున్నా కాబట్టి ఇబ్బంది అనిపిస్తుందని చెప్పింది. వేధిస్తున్నట్లు ఎలాంటి ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఏమని కంప్లీట్లో ఏమని ఇవ్వడం జరిగింది? కంప్లైంట్ లో అదే ఇచ్చినారు. వాళ్ళ మామయ్య వేధిస్తున్నందువల్లనే మానసికంగా వేదనకు గురై ఆ వేధింపులు తట్టుకోలేకనే ఉరిపోసుకుని చనిపోయిందని కంప్లైంట్ లో ఇచ్చింది. అంటే కేసు నమోదు వాళ్ళ భర్త మీద ఏమన్నా చేశారా, లేకపోతే వాళ్ళ మామ మీద ఒక్కరి మీదనే చేయాలి? లేదండి, ఇప్పుడు చనిపోయిన ఆమె తండ్రి ఎవరైతే వెంకటయ్య ఉన్నాడో ఆయన ఓన్లీ మామయ్య మీదనే దరఖాస్తు ఇచ్చినాడు. అతని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఎటువంటి సెక్షన్ నమోదు చేయడం జరిగింది? తనని ఏమైనా రిమాండ్ కూడా ఏమైనా తరలించారా? సెక్షన్ 85 అండ్ 108 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినాము. ఈరోజు ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాను, కోర్టుకు రిమాండ్ పంపిస్తున్నాం. ఇది పానగల్లో జరిగినటువంటి కేసును కూడా టూ టౌన్ పోలీసు వారు ఛేదించడం జరిగింది. చూస్తూనే ఉండండి N95 ఛానల్.